ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ ప్రభువునందు శుభములు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాలంలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యం అర్థమయ్యేలాగున బిడ్డలను దీవించండి, నన్ను యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వన్స్ అగైన్ అందరికీ వందనాలు. అంత బాగున్నారు కదా? ఇవాల్టి వాక్య భాగము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు ప్రతి కార్యము ప్రేమతో చేయుడి. ఇది అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రిక. సంఘాన్ని బలపరచడానికి, ఉదయకాలంలో మన జీవితాన్ని బలపరచడానికి రాశాడు. మెలకువగా ఉండాలి అంటే ఏ విషయంలో మెలకువగా ఉండాలి? మనము నిద్రమాని మెలకువగా ఉండమని కాదు, ఆత్మలో మెలకువగా ఉండాలి. అంతేకాదు విశ్వాసముందు కూడాను నిలకడగా ఉండాలి. చాలామంది విశ్వాసంలో నిలకడగా ఉండట్లేదు, తప్పిపోతున్నారు. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అంతేకాదు మనం దేవుని బిడ్డలం కాబట్టి పౌరుషము గల వారమై ఉండాలి. దేని విషయంలో పౌరుషము? అపవాదిని జయించటంలో, ప్రార్థనలో పౌరుషము కలిగి మనము ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రతి పని కూడాను ప్రేమతో చేయాలి. దేవుని కార్యాలు మనం అశ్రద్ధ చేయకూడదు. దేవుని ప్రేమించే మనము ప్రేమతో దేవుని కార్యాలు చేయాలని అపోస్తలుడైన పౌలు మనకు చెప్తూ ఉన్నాడు. మరి ఆత్మలో చురుకుదనం కలిగి ఉండాలి. సమాజంలో కూడా మనం చురుకుదనం కలిగి ఉండాలి. హెబ్రీ స్త్రీలు చురుకుదనం గలవారై ఉన్నారని రాశాడు. చురుకుదనం గలవారై ఉన్నారు. అందువల్ల తమ బిడ్డలను ప్రమాదం నుంచి, ఫరో యొక్క చేతి నుండి తమ మగబిడ్డలను కాపాడుకున్నారు. కనుకనే మోషే దేవుని యొక్క కృపకు పాత్రుడై, దేవుని చిత్తంలో ఉన్నవాడై, ఆయన ప్రజలకే నాయకుడై నడిపించటానికి దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. కనుక మనం మెలకువగా ఉండాలి. పౌలు అంటాడు, నా ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము అంటాడు. అవును, శరీరంలో మనం అందరం కొన్ని విషయాలు బలహీనంగా ఉండొచ్చు, కానీ ఆత్మలో మనము బలవంతులమై ఉండాలి, శక్తివంతులమై ఉండాలి. ఆత్మలో మనము పౌరుషం గలవారమై ఉండాలి. ఆత్మలో మనము ప్రభువుని ఆరాధించాలి. ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలి. మన బిడ్డలను కాపాడుకోవటానికి రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రార్థన చేయాలి అంటాడు విలాప వాక్యం రాసినటువంటి ఆ యొక్క భక్తుడు. కనుక మన బిడ్డల యొక్క, మన కుటుంబం యొక్క భవిష్యత్తు కోసం మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. రేయి మొదటి జామున ప్రార్థన చేయాలి. మరి మన ప్రార్థనలు ఎప్పుడు చేస్తున్నామనేది మనము ఆలోచన చేయాలి. ప్రభు కూడా అన్నాడు, అమ్మా మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అంటే మనం ప్రార్థన చేయకపోతే అపవాది ఎప్పుడెప్పుడు అని, ఎవరిని మింగుదానని వాడు కాచుకుని ఉన్నాడు, వాడు తిరుగుతూ ఉన్నాడు. వాడి నుండి తప్పించుకోవాలంటే మనకు బలమైన ప్రార్థన కావాలి, చురుకైన ప్రార్థన కావాలి. యోబు ప్రార్థనతో తన కుటుంబాన్ని కంచె వేసుకున్నాడు. కనుక అపవాది ఆ కుటుంబంలో ప్రవేశించలేకపోయింది. ఈ యొక్క అంత్యకాలంలో మనం ప్రార్థనలో బలహీనం కాకుండా బలవంతులమై ఉండాలి. అది సంఘమైన, వ్యక్తిగతమైన, మరి ఏదైనా సరే ప్రార్థనలో వెనుకబడితే మనం ఈ లోకంలో పడిపోతాం. కాబట్టి విశ్వాసములో, ప్రార్థనలో నిలకడగా ఉండి మన విశ్వాసాన్ని దినదినము అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. అందుకే విశ్వాసుల సహవాసం కావాలి. సహవాసంలో విశ్వాసులు ప్రేమ కలిగి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ
ప్రార్థనలో ఎదగాలి అనేటిని చెప్తున్నాడు భక్తుడు. మనము ప్రార్థనలో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ దేవుని బిడ్డలంగా పౌరుషము కలిగి అపవాది మీద మనము ఎదురుదాడి చేయొచ్చు. ఎలాగంటే ప్రార్థనే దానికి ఆయుధం, విశ్వాసమే మనకు డాలు. ఉదయకాలంలో అట్టి ప్రార్థన విశ్వాసాలు మనకు ఎలా ఉన్నాయో కూడా మనము గమనించాలి. మనం బలవంతులం కాదు, కానీ ప్రభువు బలవంతుడు. ఈ లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు బలవంతుడు కనుక అపవాది రావాలన్నా భయపడతాడు. ఎందుకంటే నీలో ఉన్న ప్రార్థనాత్మను చూసినప్పుడు వాడు జడిస్తాడు. ఉదయకాల సమయంలో జాగ్రత్తగా మనం వాక్యాన్ని వినాలి. ఏంటంటే మరలా చెప్తున్నాడు, మార్క్స్ వార్త 13:33 అంటాడు, జాగ్రత్త పడండి, మెలకువగా ఉండండి. మళ్ళీ అంటాడు మత్తయి వార్తలో, శోధనలో ప్రవేశింపకున్నట్లు మీరు జాగ్రత్త కలిగి ప్రార్థన చేయండి. అలాంటి ప్రార్థన మనకందరికీ ప్రభు దయచేయునుగాక, జయమును గ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో నాటి వారి విశ్వాసాన్ని, ప్రార్థనను నా అభివృద్ధిపరచి నీ నామానికి మహిమకరమైన బిడ్డలుగా నిలబెట్టుకోమని, ఈ లోకపు శోధన నుండి తప్పించబడడానికి కావలసిన పరిస్థితులన్నీ బిడ్డలకు చేకూర్చమని, సమకూర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.